యువతకు ఆర్థిక నైపుణ్య చేయూతనిచ్చి నిరుద్యోగులను ఉద్యోగార్థులుగా చేసేందుకు రూపొందించిన పథకమే ముఖ్యమంత్రి యువనేస్తం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా ప్రయోజనం పొందే వారి సంఖ్య 10 లక్షలకు పైమాటే. వీరందరికీ అందే ప్రయోజనాలు ముఖ్యంగా 4 విధాలుగా ఉంటాయి. యువతలో నైపుణ్యాల స్థాయిని అభివృద్ధి చేయడం, యువతను స్వయం ఉపాధి కల్పన వైపు ప్రోత్సహించి సహకరించడం, పరిశ్రమల్లో యువతకు క్షేత్రస్థాయి పని అనుభవాన్ని అందించడం, ఉద్యోగ నియామక సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా యువతకు శిక్షణ ఇవ్వడం. నిరుద్యోగ భృతికి అర్హతలేమిటి? మీ యొక్క వయసు 22 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. పీజీ లేదా గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తయి 1 సంవత్సరం అయి ఉండాలి. ఈపీఎఫ్ మరియు ఈఎస్ఐసి కింద నమోదు చేసిన ప్రైవేట్ సంస్థలు, అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న యువత అర్హులు కాదు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ప్రజా సాధికార సర్వేలో ఈకేవైసీ అయ్యుండాలి. మీ కుటుంబంలో ఏ ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న నిరుద్యోగులై ఉండాలి. మీ కుటుంబంలో 4 చక్రాల వాహనం ఉండకూడదు. ప్రభుత్వం నుండి లోన్ లేదా సబ్సిడీ 50,000 రూపాయలకు మించి పొంది ఉండకూడదు. గరిష్టంగా 2.5 ఎకరాల మాగాణి భూమి, 5 ఎకరాల మెట్ట భూమిని మించి ఉండకూడదు. అనంతపురం జిల్లాకు సంబంధించి గరిష్టంగా 5 ఎకరాల మాగాణి భూమి, 10 ఎకరాల మెట్ట భూమిని మించి ఉండకూడదు. మీ బ్యాంకు ఖాతా మొబైల్ నంబర్ మీ ఆధార్ నెంబర్కు జత చేసి ఉండాలి. ఆధార్ నెంబర్ను బ్యాంకు ఖాతాకు అనుసంధానించడం అన్నది కేవలం సంబంధిత బ్యాంకులోనే చేసుకోవాలి. ఆధార్ నెంబర్ను మొబైల్ నంబర్కు అనుసంధానించడం కోసం పర్మనెంట్ ఎన్రోల్మెంట్ సెంటర్గా గుర్తించబడిన మీ సేవా కేంద్రంలో చేయించుకోవాలి. తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులకు సామాజిక పింఛన్లు లభిస్తున్నప్పటికీ నిరుద్యోగ యువత యువనేస్తంకి అర్హులుగానే పరిగణించబడతారు. శారీరక వికలాంగుల కోటా కింద పెన్షన్ పొందే వారికి అర్హత లేదు. కుల మత ప్రాధాన్యతలు నిబంధనల ప్రకారం అమలు చేయబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తొలగింపబడ్డ వారు కూడా అర్హులు కాదు. నేరస్తుడిగా శిక్షింపబడ్డవారు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల నుండి డిగ్రీలను పొందిన వారు కూడా అర్హులే. యువనేస్తం పథకంలో నమోదు చేసుకోవడానికి అవసరమయ్యే వివరాలు, పత్రాలు: ఆధార్ నెంబరు, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్. ముఖ్యమంత్రి యువనేస్తం పథకంలో నమోదు చేసుకోవడం ఎలా? yuvanestam.ap.gov.in అనే వెబ్సైట్ కి వెళ్ళాలి. అప్లై నౌ అనే బటన్ ని నొక్కాలి. దరఖాస్తుదారుని యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాలి. ఇప్పుడు సెండ్ ఓటీపీ అనే బటన్ ని నొక్కండి. మీ ఆధార్ నెంబర్ కి లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ నెంబర్ పంపబడుతుంది. మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఓటీపీ బాక్స్ లో టైప్ చేసి వెరిఫై ఓటీపీ బటన్ నొక్కండి. ఒకవేళ ఓటీపీ రానిచో రీసెండ్ ఓటీపీ బటన్ నొక్కండి. మీ ఆధార్ కార్డులో నమోదైన వివరాలన్నీ స్క్రీన్ మీద ఒకసారి సరిచూసుకోండి. ఒకవేళ అడ్రస్ వివరాలు మార్చాలి అనుకుంటే అప్డేట్ అడ్రస్ డీటెయిల్స్ అనే బాక్స్ ని సెలెక్ట్ చేసుకొని మార్చుకోవాలి. అదేవిధంగా అవసరమైతే మొబైల్ నెంబర్ ని కూడా ఎడిట్ అనే ఆప్షన్ ద్వారా మార్చుకొని ఓటీపీ ద్వారా ధృవీకరించుకోవాలి. ఈమెయిల్ కూడా నమోదు చేసుకోవచ్చు. చివరిగా అప్లై లేదా కంటిన్యూ బటన్ నొక్కాలి. ఇప్పుడు మీ యొక్క అర్హత వివరాలు అన్నీ స్క్రీన్ మీద కనిపిస్తాయి. మీ యొక్క చదువు వివరాలను కూడా నమోదు చేసుకోవాలి. మీ డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికేట్ ని కూడా అప్లోడ్ చేయాలి. చివరిగా మీ ధృవీకరణని తెలియజేసి అగ్రీ బటన్ ని నొక్కండి. మీ యొక్క వివరాలు సరైనవైతే అగ్రీ బటన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మరియు క్లోజ్ బటన్ నొక్కండి. మీరు ముఖ్యమంత్రి యువనేస్తంకి అర్హత పొందినట్టు మీకు ఒక ప్రత్యేక కోడ్ స్క్రీన్ మీద వస్తుంది. ఒకవేళ మీ వివరాలు సరైనవి కానిచో డిసగ్రీ బటన్ సెలెక్ట్ చేసి గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ బటన్ నొక్కి మీ సమస్యను నమోదు చేసుకోండి. ఏదైనా సమస్య ఉంటే కాల్ సెంటర్ నెంబర్ 1100ని సంప్రదించండి. అలాగే
yuvanestam-rtgs@ap.gov.in అనే ఈమెయిల్ ద్వారా కూడా మీ సమస్యను తెలియజేయవచ్చు. ఒకసారి నమోదైన తరువాత ప్రతి అభ్యర్థికి యువనేస్తం వెబ్సైట్లో ఒక ప్రొఫైల్ ఏర్పడుతుంది. దీని ద్వారా అభ్యర్థి యొక్క భృతి చెల్లింపులు, నైపుణ్య శిక్షణ, ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఒకవేళ అభ్యర్థికి ఉద్యోగం వచ్చిన ఎడల యాప్టౌట్ అనే ఆప్షన్ ద్వారా స్వచ్ఛందంగా నిరుద్యోగ భృతిని వదులుకోవచ్చు. నిరుద్యోగులకు వివిధ రంగాల్లో శిక్షణ. ఈ పథకం ద్వారా నిరుద్యోగులు తమకు ఇష్టమైన 3 రంగాలలో ఉద్యోగం పొందేందుకు అవసరమైన శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కల్పించబోతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అప్రెంటిస్ కార్యక్రమాన్ని అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇప్పించాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం దేశవ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలను యువనేస్తంలో భాగస్వామ్యం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ యువతీ యువకులారా, రండి, మన అన్నగా చంద్రన్న అందిస్తున్న చేయూతని అందుకుందాం. ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేద్దాం.